సార్ చెప్పండి. అంటే ఇప్పుడు అజయ్ బాబు గారితో మీరు మాట్లాడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్ ఎప్పుడైతే చనిపోయారో మీ అందరూ కూడా గట్టిగా మాట్లాడారు. అండ్ మీకు కూడా నోటీసులు వస్తాయని కూడా బయట టాక్ వినిపించింది. సో లోపల మాట్లాడారు కదా! ఆయన ఏమంటున్నారు అసలు? అజయ్ బాబుతో మాట్లాడాను. ఆయన చాలా టెన్స్డ్‌గా ఉన్నాడు. ఎందుకంటే, "అన్న చిన్న పిల్లలున్నారు. పిల్లల్ని చూడాలనిపిస్తుంది." ఆయన చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఏదేమైనప్పటికి కూడా, "వీలైనంత త్వరగా బెయిల్ పిటిషన్ ఎయండి. త్వరగా నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండన్న. ఏదేమైనా సరే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను లోపల. అన్ని విషయాల్లో కూడా" అని ఆయన చెప్పాడు. హ్మ్. సో, నేను క్రైస్తవ సమాజం అంతటికి చెప్పేది ఒకటే, "ఏం కాదు. పాస్టర్ అజయ్ బాబు సేఫ్‌గా ఉన్నాడు. క్షేమంగా ఉన్నాడు. వితిన్ కపుల్ ఆఫ్ డేస్ అంటే 5, 6 రోజుల్లోగా బెయిల్ పిటిషన్ వేస్తున్నారు అడ్వకేట్ గారు కాబట్టి 5, 6 రోజుల్లోగా ఎట్టి పరిస్థితుల్లో మన పాస్టర్ అజయ్ బాబు గారిని బయటికి తీసుకొని వస్తాము. నేను హైదరాబాద్లో ఉన్నాను. అలాగే నా పక్కన డేవిడ్ అన్న ఉన్నారు. తెలంగాణ ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ క్రిస్టియన్ లీడర్ డేవిడ్ అన్న గారి యొక్క ములాఖత్ ద్వారానే నేను వెళ్ళాను. ఈయన సపోర్ట్ ద్వారా నేను వెళ్ళాను. లేదంటే వెళ్ళటానికి కుదిరేది కాదు. అన్న చాలా సపోర్ట్ చేశారు నాకు ఇక్కడ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అన్న వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను లోపలికి వెళ్ళాను. కాబట్టి అన్న కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అజయ్ బాబు సేఫ్గా ఉన్నాడు. త్వరగా బయటికి వస్తాడు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సార్ చెప్పండి. అంటే కొంతమంది పాస్టర్స్ పైన అంటే మీ పైన గానీ, ఇప్పుడు పాస్టర్ అజయ్ గారి పైన గానీ, వీకేఆర్ గారి పైన గానీ, మీ అందరిని కూడా టార్గెట్ చేసి రాజేష్ మహాసేన గారు అతని ఛానల్‌లో మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యంగా క్రైస్తవులందరిని కూడా ఈ ప్రవీణ్ పాస్టర్ కేసు విషయంలో కావాలని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారంట. మేము ఏ క్రైస్తవుల్ని రెచ్చగొట్టలేదు. మేము చెప్తుంది ఒకటే, క్రైస్తవులు చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండొద్దు. లేవండి, అన్యాయాన్ని ప్రశ్నించండి. డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, అన్యాయం జరుగుతుంటే వాయిస్ రిలీజ్ చేయాలి, వాయిస్ రైజ్ చేయాలి. మొదటి నుంచి కూడా నేను తీసుకున్న స్టాండ్ ఇదే. 10 రోజుల నుంచి నేను అరిచి గీ పెట్టుకొని చెప్తుంది ఒకటే, రెచ్చగొట్టి మీరు దాడులు చేయండి, బస్సులు అద్దాలు పగలగొట్టండి, షాపులు తగలబెట్టండి, పోలీసుల మీద తిరగబడండి అని నేను ఎక్కడ చెప్పలేదు, ఎప్పుడూ కూడా చెప్పలేదు. నేను చెప్పేది మొదటి నుంచి ఒకటే, క్రైస్తవులారా అన్యాయం జరిగితే మౌనంగా ఉండొద్దు. లేవండి, ప్రశ్నించండి, న్యాయం జరిగే వరకు నిలబడదాం, మానవ పోరాడదాం, ప్రేమతత్వంతో కూడినటువంటి పోరాటం చేద్దాం. ఇదే చెప్తున్నా. కానీ మహాసేన రాజేష్ ఈరోజు అతని కుక్క కూడా పట్టించుకోవడం లేదు. సింపుల్గా చెప్పాలంటే క్రిస్టియానిటీలో అతను అనుకున్నటువంటి నమ్మకం, ఒక ఇమేజ్ అనేది కూడా కంప్లీట్గా డీగ్రేడ్ అయిపోయింది. అతని కామెంట్స్, అతను చేస్తున్న వీడియోల కింద కామెంట్స్ చూస్తే అతనికి అర్థమైపోతుంది అతని స్థితి ఏంటి, అతని స్థాయి ఏంటి అనేది. ఇంకా ఏదో ఎవరినో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవులందరినీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో తప్పుదోవ పట్టించడానికి, యాక్సిడెంట్ అని కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కుదరలేదు. అది చేతకాక చివరికి ఇప్పుడు పాస్టర్ల పర్సనల్ లైఫ్స్ మీద పడుతున్నాడు. నేను కానీ, అజయ్ కానీ, వికేఆర్ కానీ, లేదంటే ఇంకొకరి అని మా పర్సనల్ లైఫ్ తీసుకుంటున్నాడు. మా వ్యక్తిగత జీవితం వేరు, మా ఫైట్ వేరు. మా యుద్ధం అన్యాయం మీద పోరాడుతున్నాం. మేము క్రైస్తవులకి అండగా నిలబడుతున్నాం. వ్యక్తిగత విషయాలు ఎవరికి అనవసరం. మా వ్యక్తిగత విషయాలు లేవనెత్తడం అనవసరం. నా జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అవి ఎప్పుడూ అయిపోయి 4-5 సంవత్సరాల క్రితం జరిగినవి. నేను దేవుడు క్షమించాడు, గొప్పగా వాడుకుంటున్నాడు. ఆ పాతవన్నీ లేవనెత్తాల్సిన అవసరం లేదు. నా ద్వారా సమాజానికి ఏ కీడు జరగలేదు, ప్రభుత్వానికి ఏ నష్టము జరగలేదు. నా ద్వారా ఎవరు నష్టపోలేదు. అది నా వ్యక్తిగతం, నా కుటుంబ సమస్య, నా కుటుంబ జీవితం. దాన్ని లేవనెత్తి మాట్లాడుతున్న వాడికంటే దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు మరొకడు ఉన్నాడు. మీ పర్సనల్ లైఫ్ గురించి ఆయన మాట్లాడుతున్నారా ఇప్పుడు? నా పర్సనల్ లైఫ్ గురించి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను క్రైస్తవుల పక్షమున న్యాయంగా నిలబడ్డాను కాబట్టి నా నోరు నొక్కేయటం, నన్ను బెదిరించండి. ఇదేంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ లాంటిది అనమాట. నా పర్సనల్ లైఫ్ గురించి అతను మాట్లాడడానికి హక్కు లేదు, అర్హత లేదు. అసలు అతని మనిషిగా కూడా పిలువబడడానికి అర్హత లేనటువంటి వాడు. నా వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు ప్రజలకు చూపించి, ఇలాంటి వాడు మీకు ముందర నిలబడ్డాడంటే వ్యక్తిగతం వేరు. నేను నిలబడింది ప్రజల న్యాయం కోసం, క్రైస్తవులకు న్యాయం చేయడానికి నిలబడ్డాను తప్ప నా ఫ్యామిలీ గొప్పదనో, నేను గొప్ప చెప్పడానికి నేను నిలబడలేదు. ఇది మహాసేన రాజేష్కి అర్థమయ్యే లోపు అతనికి ఉన్నటువంటి క్రేజు, ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. చివరికి అతని స్థాయి ఏంటంటే, రానున్న రోజులు అతనికి అర్థమైంది, ఎంత దెబ్బతింటాడో చూస్తాడు. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఈరోజు పాస్టర్ల మీద పడి పిచ్చి కుక్కలాగా మొరుగుతున్నాడు, అరుస్తున్నాడు రాజేష్ మహాసేన. అదే వ్యక్తి నిజంగా న్యాయం, ధర్మం ఏమన్నా ఉంటే, నువ్వు న్యాయపక్షాన నిలబడగలిగిన వాడివైతే, నిజంగా ప్రవీణ్ పగడాల గారిని అభిమానించిన వాడివి, ఆయనతో తిరిగానని చెప్పావు చాలాసార్లు, తిరిగిన వాడివైతే, ఆయన మీద నీకు అభిమానం ఉంటే, ఈరోజు ఆ వ్యక్తి మరణం తర్వాత చాలామంది వ్యక్తులు, ఆ ఏబిసిడి పర్సన్స్, ఎందుకు పేర్లే చెప్తా, రాధా మనోహర్ దాస్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, పార్వతి కానీ, హమార ప్రసాద్ కానీ, వీళ్ళందరూ ప్రవీణ్ పగడాల గారి
వేరెత్తి వాడు వీడు అని చెప్పి దరిద్రంగా అష్టదరిద్రంగా మాట్లాడుతుంటే వాళ్ళని ఎందుకు నువ్వు పాయింట్అవుట్ చేయట్లేదు? వాళ్ళ మీద వాయిస్ ఎందుకు రైజ్ చేయట్లేదు? ఎందుకు డబ్బులకు అమ్ముడుపోయావు నువ్వు ఎవరో ప్రలోభాలకి గురైపోయి అమ్ముడుపోయి ఈరోజు వాళ్ళ కింద తొత్తుగా పనిచేస్తూ పాస్టర్లు మాట్లాడితే నీ మాట వినటానికి ఎవడు సిద్ధంగా లేడు. నీ ఆల్మోస్ట్ నీ ఇమేజ్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. నువ్వు మాట్లాడడం అనవసరం, కెమెరా ముందుకు వచ్చి ఉన్న విలువ కూడా పోగొట్టుకోవద్దు రాజేష్ మహాసేన. నీకు చెప్తున్న నా యొక్క విన్నపం ఇదే. థ్యాంక్ యూ.